హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. నేను మీ పద్మజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ విత్ పద్మజ. హియర్ ఈజ్ అవర్ 10th వెడ్డింగ్ యానివర్సరీ లాగ్ అండి, తిరుపతి లాగ్. సో తిరుపతి వెళ్ళాము. యాక్చువల్గా ఏంటి అంటే సాటర్డే వచ్చింది అండ్ దట్టు నేను మా హస్బెండ్ అయితే ఫస్ట్ డే డిసైడ్ చేసుకున్నాము తిరుపతిలో సెలబ్రేట్ చేసుకుందాము అని చెప్పేసి. సో ఫ్రైడే నైట్ అరౌండ్ 10కి ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. 10:30 కల్లా ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసామండి. మాకు అరౌండ్ 11 o'clockకి ట్రైన్. సో ఫస్ట్ ఏసీ అయితే బుక్ చేసుకున్నాము. ఇంట్లో చాలా వర్క్లు ఉంటాయి కదా, మనం ఎక్కడికైనా బయటకు వెళ్ళాలంటే లగేజ్ ప్యాకింగ్ ఇవన్నీ. సో ఇవన్నీ చేసుకొని కిడ్స్ని రెడీ చేసుకోండి అంటే మామూలు విషయం కాదు. సో అందరూ అయితే తినేశారు. కిడ్స్కి బిఫోరే పెట్టేశాను డిన్నర్. సో నేను తినలేదు. సో ఇంకా అక్కడైతే ఒక టిఫిన్ పార్సల్ తీసుకుని అయితే వచ్చేసాము. ఎగ్జాక్ట్గా 10:15కి అయితే ట్రైన్ వచ్చేసింది. ఒక 10 minutes ఆగిద్ది కదా మనకి. సో ఇంకా నిదానంగా చక్కగా ఇద్దరు పిల్లల్ని తీసుకుని అయితే ట్రైన్ అయితే ఎక్కేసాము. సో మేమైతే ఫస్ట్ ఏసీ బుక్ చేసుకున్నాము. ప్రైస్ డీటెయిల్స్ అన్నీ నాకు అసలు ఐడియా లేవు, ఎందుకంటే ఎక్కడికైనా మేము ట్రిప్స్కి వెళ్ళినప్పుడు ఎవ్రీథింగ్ మా హస్బెండ్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటూ ఉంటారు. ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత అందరం ఒక సెల్ఫీ అయితే దిగుతున్నాము. కిడ్స్కి ఆల్మోస్ట్ ఇంటి దగ్గర 7:30 to 8 బిట్వీనే పెట్టేశాను డిన్నర్. సో ఆకలేస్తుంది అని చెప్తే మేము వెళ్ళేటప్పుడే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు స్నాక్స్ డెఫినెట్గా తీసుకెళ్తాను, ఎందుకంటే కిడ్స్ ఎక్కడైనా ఇబ్బంది పడతారేమో. అండ్ మనం ఎక్కిన చోట కానీ దిగిన చోట కానీ అసలు షాప్స్ ఉంటాయా లేవా అవైలబుల్గా అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి తీసుకుని వెళ్ళాను. ఇంకా వాళ్ళైతే బిస్కెట్స్ తినేశారు. మనకేంటి అంటే వెళ్ళేటప్పుడు 2 అప్పర్సే వచ్చినాయి, లోవర్స్ 55 అబోవ్ వాళ్ళకంట. సో ఇంకా అలా అడ్జస్ట్ అయిపోయాము. అండ్ ట్రైన్లో ఫస్ట్ టైం భలే ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. 10th యానివర్సరీని ఇలా సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ కిడ్స్ ఇద్దరిని అటువైపు పంపించేసి నేను ఇటు సైడ్ బెత్త మీద కూర్చొని అయితే కేక్ కట్ చేస్తున్నాము, ఎందుకంటే వీడియో షూట్ చేసుకోవాలి కదా, ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావు. అండ్ దట్టు 10th యానివర్సరీ అంటే ఎవరికైనా చాలా స్పెషల్. ఇక్కడైతే ఫస్ట్ పాప నాకు పెడుతుంది. నేను అన్నాను ఆగు, మా హస్బెండ్కి పెట్టిన తర్వాత మా హస్బెండ్ నాకు పెట్టిన తర్వాత నీ దగ్గర తింటాను అని చెప్తున్నాను, ఎందుకంటే నాకు అదొక చిన్న సెంటిమెంట్. అండ్ నేను ఫొటోస్ కోసం ఫ్రంట్ జరుగుతూ ఉంటే మా హస్బెండ్ తిడుతున్నారు, కింద పడిపోతాయేమో, బ్యాగ్ జరిగి కూర్చో, ఫొటోస్ సంగతి తర్వాత అని చెప్పేసి. సో ఇంకా కట్ చేసేసి మా హస్బెండ్ పెట్టేసి పిల్లలిద్దరు కూడా పెట్టేసి ఇంక పడుకున్నాం అనమాట. మాతో పాటు ట్రావెల్ చేసే కింద అంకుల్ అండ్ ఆంటీ కూడా మార్నింగ్ లేసి విష్ చేశారు. నైట్ మీ పిల్లలు అరుస్తున్నారు కదమ్మా, మీ ప్రైవేట్ టైంని ఎందుకు డిస్టర్బ్ చేస్తామని చెప్పేసి మార్నింగ్ చెప్పారు. చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జాక్ట్గా 5:40కి తిరుపతిలో అయితే దిగిపోయామండి మేము. ఇంకా దిగిన వెంటనే బ్రషెస్ చేసుకొని రైల్వే స్టేషన్లోనే ఒక క్యాబ్ మాట్లాడుకుని అయితే స్టార్ట్ అయ్యాం. రైల్వే స్టేషన్ నుంచి కొండ మీదకి వెళ్తానికి 1000 రూపీస్ తీసుకున్నారు. ఇక్కడ చూడండి వెంకటేశ్వర స్వామి ఫేస్ కనిపిస్తుంది ఆ మౌంటైన్ మీద. ఎప్పుడైనా రీల్స్లో చూసినప్పుడు నేను క్యాప్చర్ చేయాలి అనుకున్నా, బట్ ఈసారి క్యాప్చర్ చేశాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఎగ్జాక్ట్గా రైల్వే స్టేషన్ నుంచి మనకి కొండ మీద వెళ్ళేటప్పుడు కింద చెకింగ్ పాయింట్ ఉండేది కదా, ఆ పాయింట్కి వెళ్తానికి 15 to 20 minutes పట్టింది. కింద ఏమన్నా టిఫిన్స్ చేస్తారని అడిగారు. మేము అప్పుడు ఎర్లీ మార్నింగ్ కదా, 6 అయింది. సో ఇంకా మాకు ఏమంత తినబుద్ధి కాలేదు. సో పైన కొండ మీదకి వెళ్ళిన తర్వాత తినొచ్చులే అని చెప్పేసి పానిచ్చేయమని చెప్పాము. బట్ ఏమైంది అంటే చెకింగ్ పాయింట్ దగ్గరే మాకు అట్లీస్ట్ ఒక 30 minutes అన్నా పట్టిందండి. 30 to 40 minutes పట్టింది. చాలా క్రౌడీగా ఉంది. అండ్ దట్టు మేము వెళ్ళింది మే కదా, May 10th మా యానివర్సరీ. సో ఇంకా మేలో వెళ్ళాము కాబట్టి స్కూల్కి హాలిడేస్ ఇస్తారు కాబట్టి ఆ పిల్లలు చాలామంది ఫ్యామిలీస్ అసలు మీరు చూడండి, మేము ఇంకా చాలా లాంగ్ బ్యాక్ ఆగిపోయాము, చాలా ట్రాఫిక్ ఆగిపోయింది. అండ్ మా వెనకాల కూడా చాలామంది వచ్చారు. తర్వాత దర్శనం కూడా మాకు ఒక 3 to 4 hours పట్టిందండి, అంత క్రౌడ్ ఉంది. తిరుపతిలో ఏంటి అంటే అన్ని చోట్ల క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే చాలా టెంపుల్స్లో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అనేవి మనకి ఎలో లేదు. సో ఇంకా ఆ రిస్క్ ఎందుకు, కిడ్స్తో ఉన్నాం కదా అని చెప్పేసి మోస్ట్లీ రూమ్స్లోనే పెట్టేసి వెళ్ళిపోయాము. ఇక్కడ చూసారా మా వెనకాల ఇంకా ఎంత క్రౌడ్ ఉందో. సో ఇంకా అక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంకా కొండ మీదకి అయితే వెళ్ళిపోయాము. చూడండి ఎవ్రీ టైం ఇక్కడికి వచ్చినప్పుడల్లా వెంకటేశ్వర స్వామి టెంపుల్ 7 hills పైన ఉంటారు కదా, సో అది జూమ్ చేసి ఒక ఫోటో తీసుకుంటాను. ఎందుకో కానీ తిరుపతి అంటే నాకు ఒక చిన్న ఎమోషన్. చిన్నప్పటి నుంచి కూడా చాలా బాగా ఇష్టం. ఇయర్కి ఒకసారైనా మా మదర్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ తిరుపతి కానీ షిరిడి కానీ డెఫినెట్గా తీసుకెళ్లేవాళ్ళు. మేము మా చిన్నప్పుడు ఊరు వెళ్తున్నామనంటే మా మైండ్లో ఫస్ట్ గుర్తుకొచ్చేది తిరుపతి ఆర్ షిరిడి అని చెప్పేసి, ఎందుకంటే ఇయర్కి ఒకసారి వెళ్తాం, హ్యాబిట్ అయిపోయింది. అండ్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా సేమ్ కంటిన్యూ అవుతున్నాము. యాక్చువల్గా మా హస్బెండ్ వాళ్ళకి కూడా తిరుపతి వెళ్తారంట ఇయర్లీ వన్స్. సో ఎవ్రీ ఇయర్ తిరుపతి వెళ్తాం అయితే అలవాటు అయిపోయింది. షిరిడి ఏంటి అంటే లాస్ట్ 2 years నుంచి వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఇయర్ అయినా డెఫినెట్గా వెళ్ళాలి. యాక్చువల్గా ఏంటి అంటే ఒకవైపు టెన్షన్గా ఉంది, కొంచెం వరీగా ఉంది. ఎందుకు అంటే
అప్పుడు వార్ జరిగింది కదా మనకి ఇండియా అండ్ పాకిస్తాన్ బిట్వీన్. సో దానివల్ల కొంచెం ఫేక్ న్యూసెస్ టీవీలో చూపిస్తూ ఉన్నారు కదా, కొంచెం భయంగా ఉంది. అక్కడ బాంబులు పెట్టారు, రైల్వే స్టేషన్స్లో, బస్ స్టాండ్స్లో పెడుతున్నారు అని అంటున్నారు కదా. అండ్ దట్టు తిరుపతి ఇలాంటి కొన్ని పాయింట్స్ ప్లేస్ అవుట్ చేశారు కాబట్టి నాకైతే భయంగా ఉంది. మా హస్బెండ్ అన్నారు అలాంటి ఏం జరగవు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పారు. సో రూమ్కి వెళ్ళి లగేజ్ అంతా పెట్టేసిన తర్వాత ఇంకా మార్నింగ్ అరౌండ్ 8:30 to 9 బిట్వీన్ టిఫిన్ అయితే చేసాము. రూమ్కి దగ్గరలో ఉన్న టిఫిన్ షాప్లో అయితే చేసాము. అక్కడ ఇడ్లీ చూడండి మనలాగా నార్మల్గా ఉండవు, వాళ్ళు ఉప్పుడు రవ్వ కలుపుతారంట, మనమేమో బియ్యం రవ్వ కలుపుతాం కదా. సో వాళ్ళ ఇడ్లీ మన ఇడ్లీ తేడాగా ఉంటాయి. బట్ నేను ఎక్కడికన్నా ఎక్కువ ఆల్మోస్ట్ జర్నీస్ చేసేటప్పుడు ఇడ్లీయే తింటాను, ఎందుకంటే స్టమక్ అప్సెట్ అవ్వకుండా ఉండిద్ది, మనం సేఫ్గా ఉంటాము. టిఫిన్ తిన్న తర్వాత కాఫీ తాగేసాము. పక్కనే ఇంకా గుండ్లు చేయించుకోవడానికి ఇవి ఉన్నాయి అనమాట. సో ఎవ్రీ ఇయర్ మా హస్బెండ్ తిరుపతి వెళ్ళినప్పుడు డెఫినెట్గా గుండు చేయించుకుంటారు. నేనేమో పెళ్లి రోజు కదా వద్దు అని చెప్పాను, బట్ ఆయన లేదు చేసుకుంటాను, ఎవ్రీ ఇయర్ చేయించుకుంటాను కదా వెంకటేశ్వర స్వామికి అని చెప్పి చేయించుకున్నారు. నేను పాప నిఖిలేమో 3 కత్తెరలు ఇచ్చామన్నమాట. సో అక్కడ మా అమ్మ ఏంటి అంటే ఫ్లవర్స్ మల్లెపూలు తీసుకుందామని వెళ్ళాము, చిన్న పాప కదా అని చెప్పేసి దానికి విరజాజి పూలు కూడా ఫ్రీగా ఇచ్చింది. సో ఆ మా అమ్మకి బాయ్ చెప్పమ్మా అని చెప్తున్నాను. ఇద్దరం పెట్టుకొని అలా నడుస్తూ ఉంటామండి. ఒక క్లిప్ తీరా అంటే తీశారు. ఆ రోజు దేవస్థానం భోజనం ఏమైంది అంటే ఫుల్ రష్గా ఉంది, ఆల్మోస్ట్ 1 hour to 1.5 hours పట్టిద్ది అన్నారు. అండ్ మాకు దర్శనానికి టైం అయిపోతుందని చెప్పేసి గేట్ బయటే ఉన్న ఒక రెస్టారెంట్లో నేనైతే వెజ్ మీల్ తీసేసుకున్నాను. నిఖిల్ అయితే ఉన్న 3 days కూడా మంచూరియానే తినేసాడు. సో ఇంకా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక క్యాబ్ మాట్లాడుకొని ఇంకా మేము మా వైపు ఉన్న గేట్ వైపుకి అయితే నెంబర్కి వెళ్ళిపోయాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ముందరగానే ఆన్లైన్లో 300 రూపీస్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట. చూస్తానికి చాలా ఖాళీగా ఉంది కదా, ఇది ఓన్లీ అవుట్ సైడ్, ఇంకా ఇన్ వెళ్ళలేదు. సో ఈ ఫోన్స్ అన్ని లోపల పెట్టేసి ఇంకా మేము దర్శనానికి వెళ్ళాము. వెళ్ళామంటే ఒక గదిలో వేస్తారు, మనకి టీ, కాఫీ అండ్ అలాగే సమ్ టిఫిన్ పెట్టారు, పొంగల్ టైప్. మేమైతే తినలేదు, ఓన్లీ కాఫీ ఒకటి తాగాము, చాలా బాగున్నాయి. 1 hour అలాగే గదిలో కూర్చోపెట్టిన తర్వాత ఇంకా లైన్ వదిలేశారు. మాకు 2 to 2.5 hours దర్శనం అయిపోయింది. ఈవినింగ్ 3:30 to 4 మాది దర్శనం. సో ఇంక వెళ్ళాము టెంపుల్లో, అలాగే 8 to 9 వరకు కూర్చున్నాము. రూమ్కి వెళ్ళినా ఏం చేయలేము కదా, కొంచెం ప్రశాంతంగా ఉండిద్ది అని చెప్పేసి. అండ్ దట్టు మేము వెళ్ళిన రోజు కొంచెం లైట్గా వెదర్ కూల్గా ఉంది అండ్ కొంచెం రెయిన్ కూడా పడింది చిన్నగా. సో ఇంకొక దర్శనం నుంచి బయటకు వచ్చిన తర్వాత 2 hours టెంపుల్లోనే అలా కూర్చొని ఆస్వాదించి తర్వాత అయితే ఇంకా రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సేమ్ మార్నింగ్ ఏ హోటల్ దగ్గర తిన్నామో అదే హోటల్ దగ్గర ఈవినింగ్ కూడా ఇంకా దోశ అవి చెప్పుకొని తినేసామన్నమాట. నిఖిల్ మాత్రం గోబీ ఫ్రైడ్ రైస్ మాత్రం అస్సలు వదలట్లేదు. పాప అండ్ నేను అందరం ఇంకా దోశ తిన్నాము, మార్నింగ్ ఇడ్లీ తిన్నాం కదా అని చెప్పేసి. అండ్ 10th anniversary కాబట్టి నా కోరిక ఏంటి అంటే ఇద్దరం కపుల్ రింగ్స్, డైమండ్ రింగ్స్ పెట్టుకోవాలని చెప్పి మా హస్బెండ్కి జస్ట్ ఒక 1 week బ్యాక్ చెప్పాను. పాపం మా హస్బెండ్ తయారు చేయించుకొని తీసుకొని వచ్చారనమాట. కరెక్ట్గా దేవుడు దర్శించుకొని పక్కన బయటకు వచ్చిన వెంటనే మనకి బంగారు తలుపు ఉండేది కదా, అక్కడైతే ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం రింగ్స్. ఇంకా అనుకోకుండా నెక్స్ట్ డేనే మాకు దేవుడి వారి కళ్యాణం కూడా వచ్చింది. సండే రోజు, సాటర్డే రోజు మార్నింగ్ 9:30 కల్లా అన్నీ అయిపోయినాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని చెప్పేసి తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పారు, ఇలా లక్కీ డ్రా ఉంటాయి వేయండి అని చెప్పేసి. సో ఇంకా లైన్లోకి వెళ్ళి లక్కీ డ్రా వేసాము. డైలీ 3 numbers or 5 numbers తీస్తారంట. ఆ రోజు ఈవినింగ్ 4 o'clockకి మన ఫోన్కి మెసేజ్ వస్తుంది. సో దాన్ని బట్టి మనం వెళ్ళి సమ్ 2,000 ఎంతో అమౌంట్ కట్టాలి, ఎందుకంటే స్వామివారి కళ్యాణానికి సంబంధించిన అన్ని పూజ ఐటమ్స్, టవల్ అండ్ నాకు బ్లౌజ్ పీస్ ఇలా ఇస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ 1 hour ఉండిద్ది. నెక్స్ట్ డే మార్నింగ్ 10 కల్లా వచ్చేయండి అని చెప్పారు. అండ్ ట్రెడిషనల్ అవుట్ఫిట్లో రామన్నారు. నేను ఆల్రెడీ స్పేర్ డ్రెస్ తీసుకుని వెళ్ళాను అండ్ కిడ్స్కి, నిఖిల్కి, మా హస్బెండ్కి అక్కడ కొండ మీద ఉన్న డ్రెస్సెస్ అయితే సెట్ చేసేసాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించిందండి, నిజంగా దేవుడు బ్లెస్ చేశారు మమ్మల్ని 10th anniversaryకి అనిపించింది. సో 10 o'clockకి వెళ్ళాము, అక్కడ కూడా అంతే సేమ్ గదిలో కూర్చోపెట్టి 11:30కి అలా వదిలేరు. దేవుడికి దగ్గరగానే కూర్చున్నాం అనమాట. 11:45కి 11:45కి మనకి
దర్శనం స్టార్ట్ అయింది. 2 వరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమంటే అటు నుంచి అంటే మనకు దర్శనాన్ని పంపించేశారు. మొత్తం అయితే మాకు 2 టైమ్స్ దర్శనం అయిందండి. చాలా హ్యాపీగా అండ్ బ్లెస్డ్ అనిపించింది. అండ్ చాలామంది అంటున్నారు ఈ రోజుల్లో కళ్యాణం దొరకట్లేదు, మీకు ఎలా దొరికింది అని. సో లక్కీ డ్రా వేసాము. దేవుడు మా అందున్నాడు కాబట్టి మాకు అందింది. చాలా అసలు హ్యాపీగా ఉంది, మాటల్లో చెప్పలేకపోయాము. అంత హ్యాపీనెస్ ఉంది నాకైతే. అండ్ ఫస్ట్ టైం నేను వెళ్తాం కూడా కళ్యాణము. ఎప్పుడు టీవీలో చూస్తాం కంటే లైవ్లో చూస్తాం, చాలా బాగుంది. అండ్ మాకు ఏంటి అంటే తిరుపతిలో రూమ్స్ బుక్ అవ్వలేదు. సో మా హస్బెండ్కి తెలిసిన రిలేటివ్స్ ఎవరు ఉంటే వాళ్ళ ద్వారా ఇలా రామ్ సదన్ అని చెప్పేసి మనకి టెంపుల్ బ్యాక్ సైడే సత్రాలు ఉంటాయి. సో అక్కడైతే వచ్చింది రూమ్ కూడా చాలా నీట్గా ఉందండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఎగ్జాక్ట్గా 9 o'clockకి క్యాబ్ మాట్లాడుకున్నాము. కొండ మీద నుంచి రైల్వే స్టేషన్కి మనకి 900కి వచ్చారు. సో వన్స్ అగైన్ గోవిందా అనుకొని చాలా ఫుల్ఫిల్గా చాలా హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా అయిపోయింది ట్రిప్. అండ్ అన్ఎక్స్పెక్టెడ్గా కళ్యాణం కూడా చేసుకున్నాం కదా, చాలా మంచిగా అనిపించింది. దేవుడు మన అందున్నాడు అని అనిపించింది. అండ్ దట్టు సాటర్డే వచ్చింది. మా హస్బెండ్ అన్నారు, ఆయన పేరు వెంకటేష్, నా పేరు పద్మజ కదా, సో ఇద్దరు నేమ్స్ కూడా దేవుడి పేర్లు కలుస్తున్నాయి కదా, వెళ్దామని అన్నారు. సో వెళ్ళినందుకు చాలా హ్యాపీగా అనిపించింది, అసలు మాటల్లో చెప్పలేను. సో ఇంకా కొండ దిగేటప్పుడు వాళ్ళకి టైం లిమిట్ ఉండిద్దంట, త్వరగా వెళ్ళిపోయినా ఫైన్ ఉండిద్దంట. సో అక్కడ కొంచెంసేపు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆపితే ఇంకా ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని ఒక 20 minutes అక్కడ చక్కగా అలా ప్రశాంతంగా కూర్చొని ఇంకా కొండ అయితే దిగిపోయాము. ఈ టెంపుల్ వచ్చేప్పటికి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. అదే మనం మెట్లు ఎక్కే మార్గంలో ఉండేది కదండి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈవెన్ నైట్ 9:30 అయినా చూసారా జనాలు ఎలా ఉన్నారో. సో కొండ మీద నుంచి దిగే వాళ్ళందరూ డెఫినెట్గా ఇక్కడ ఆగి స్వామివారికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని వెళ్తున్నారు. సో మేము కూడా అలాగే చేసాము. అండ్ మాకు దొరికిన డ్రైవర్ కూడా చాలా మంచి ఆయన, చాలా నెమ్మదిగా స్లోగా తీసుకొని వెళ్ళారు. ఇంకా కిందకి వెళ్ళిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి మాకు కొండ మీద నుంచి రైల్వే స్టేషన్కి ఒక 30 minutes పట్టింది. మనకి 10:30కి కాబట్టి మేము ఎర్లీగా స్టార్ట్ అయిపోయాము. 9కే కిడ్స్తో ఉన్నాం కదా, త్వరగా వెళ్ళి ఉంటే అక్కడ బెస్ట్ అని చెప్పేసి. అండ్ కొండ మీద నుంచి కింద సిటీ మొత్తం వ్యూ చూడండి ఎంత బాగుందో కదా, నైట్ వ్యూ. సో క్యాప్చర్ చేశాను. ఇంకా కిందకైతే దిగిపోయాము ఎగ్జాక్ట్గా 10 o'clockకి. ఇంకా రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయి ఇంకా ట్రైన్ అయితే ఎగ్జాక్ట్గా మాకు 10:30కి వచ్చిందండి ట్రైన్. సో ఈసారి సెకండ్ టైర్ ఏసీ బుక్ చేసుకున్నాము. ఎప్పుడు వెళ్ళినా 2 seats బుక్ చేస్తాను, ఎందుకంటే నాకు భయము, చిన్న పిల్లలు కదా అలా విడిగా వేయలేము. సో తిరుపతి టు కాకినాడ బుక్ చేసుకున్నాం. ఇంకా ఆ డేనే నైట్ నిఖిల్ బర్త్డే కదా, కేక్ వస్తానికి కూడా మాకు ఆపర్చునిటీ లేదు. సో ఇంకొక బిస్కెట్ తినిపించేసి హ్యాపీ బర్త్డే చెప్పేసాము నైట్. ఆ రోజు నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన తర్వాత చాలా గ్రాండ్గా చేసామండి నిఖిల్ బర్త్డే. ఆ వీడియో వచ్చేసి నెక్స్ట్ వ్లాగ్స్లో పోస్ట్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. ఇంకా నిఖిల్ బర్త్డే అండ్ మా వెడ్డింగ్ యానివర్సరీ ఫస్ట్ టైం ఇలా ట్రైన్లో జరిగింది. చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనిపించింది, చాలా హ్యాపీగా కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ డే నిఖిల్ బర్త్డే కూడా ఉంది కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ అయితే ఇక్కడ పరవన్నం వండేస్తున్నానండి. దేవుడికి మేము తిరుపతి వెళ్ళి వచ్చినప్పుడు దేవుడికి పెట్టుకుంటాము. అండ్ దట్టు బాబు బర్త్డే కూడా కదా, ఏదైనా స్వీట్ చేద్దామని చెప్పేసి పరవన్నం పెట్టేసి దేవుడికి అయితే పెట్టేసుకున్నాము. చాలా బ్లెస్డ్ అనిపించిందండి. ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్తున్నాం కానీ తిరుపతి ఎప్పుడు ఇంత హ్యాపీ లేను, అంత హ్యాపీగా ఉన్నాను. ఆ వైట్ వన్ ఉంది కదండి అది బాయ్స్కి ఇస్తారు, ఆరెంజ్ వన్ వచ్చేపటికి గర్ల్స్కి. సో తెచ్చుకున్న ప్రసాదం మొత్తం దేవుడి దగ్గర పెట్టేసి ఇంకా ఇంటి పక్కన వాళ్ళకి, మా మమ్మీ వాళ్ళకి, చెల్లి వాళ్ళకి, అండ్ అలాగే మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ప్రసాదం పంచేశాను. ఇంకా నెక్స్ట్ అయితే అక్కడ దిగిన కొన్ని పిక్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇలా అయితే జరిగిందండి మా 10th యానివర్సరీ. చాలా చాలా హ్యాపీగా ఉంది. నార్మల్గా ఏంటి అంటే మనం వెడ్డింగ్ యానివర్సరీ అనగానే మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేసెస్కి వెళ్తాం కదా, నాకు మా హస్బెండ్కి ఏంటి అంటే కొంచెం డివోషనల్గా వెళ్దాము, చాలా ప్లెజెంట్గా పీస్గా ఉండిద్ది అని చెప్పేసి ఇలా ప్లాన్ చేసాము. అండ్ దట్టు తిరుపతి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అండ్ హిందూస్ అందరికీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెంపుల్ అండ్ పీస్ఫుల్ టెంపుల్ నాకు అక్కడైతే. సో ఇంకా అలా ప్లాన్ చేసాము. అండ్ దట్టు డైమండ్ రింగ్స్ కూడా ఇద్దరం మార్చుకున్నాం కదా, చాలా హ్యాపీగా అనిపించింది. సో నెక్స్ట్ అయితే నిఖిల్ బర్త్డే వీడియో అండ్ పాపది కూడా బర్త్డే వీడియో వచ్చిందని చెప్పాను కదా, అవి కూడా పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇంతకీ మీరు ఇయర్ తిరుపతి వెళ్ళారో లేదో కామెంట్ చేయండి. అండ్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.